హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ శంకర్ గౌడ్. పదేళ్ళు నేనే సీఎం, రేవంత్ సర్కార్ అనే మాట 10 ఏళ్ళు నేనే సీఎం ఎందుకు అంత గ్యారంటీగా చెప్తున్నాడంటే, ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చిన అధికారాన్ని నేను వదులుకోను, 10 సంవత్సరాలు ఉంటాను, ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రజలకు నా జీవితం చివరి వరకు చిరస్థాయిగా నిలవాలనే కోరికతో ఉంటా అంటున్నాడు మన రేవంత్ సర్కార్. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం. సో ఈ విషయంలో ఏమంటున్నాడంటే, రేవంత్ రెడ్డి ప్రజల క్షేమము కోరి నేను ప్రజలకు సేవ చేస్తా, 10 ఏళ్ళు నేనుంటా. ఈ కంచర గాడిదని పంపించి ప్రజలు గుర్రాన్ని తెచ్చారు. తర్వాత నీకు చేతనైంది వెంటికగిన పీకి చూడు అంటే, ఈయన చేతగాక అసెంబ్లీకి రానప్పుడు కేసీఆర్ నల్గొండ బహిరంగ సభ పెట్టి ఏమంటున్నాడంటే, మేడిగడ్డ ఎక్కడ పోయినావు, పీకనికే పోయినవా అంటే, ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ను పట్టుకొని ఇలాంటి మాటలు సరి అయినవి కాదు. అంటే మీరు ప్రజలిచ్చిన అధికారంతో 10 సంవత్సరాలు మీరు చేశారు, ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి 2 నెలలు అయిపోయింది. అంటే మీరు ప్రజలిచ్చిన అధికారం దానికి ప్రజలకు వినిపించాలనికి నీ పీకుడు ఎంత అని ఈ అన్పార్లో లాంగ్మెంట్ ప్రజలకు వినిపిస్తారు. సుమా చాలా జాగ్రత్తగా, ప్రజలు అనవసరంగా మీరు తన్నులు తినే టైం దగ్గర వచ్చేసింది. ఈ మాటలతోటి కట్టిపడేస్తున్నారు. తప్పుడు మాటలని, మీ తడకల తప్పులన్నీ బంద్ చేయండి. స్వపరిపాలన అందించడానికి ప్రజలకు ముందుండండి తప్ప ఈ అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో మాట్లాడకండి. ఎందుకంటే మీకు ఇచ్చింది ప్రజలే అధికారము, ఆ అధికారాన్ని నిలుపుకుంటున్నారు. మీరు మంచి చేయలేదు కాబట్టి 3వసారి హ్యాట్రిక్ రాకుండా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 2వసారి తిరిగి అధికారం పైన మీకు ఇంకా అధికారంలో ఉన్నంత ఫీలింగ్లో ఉన్నారు మీరు. ఈరోజు సిగ్గుచేటు, అసెంబ్లీ బయటికి రావడానికైనా మీకు మార్షల్స్ రానివ్వలేదు. లోపలికి పోయినా అక్కడ అసెంబ్లీలో మీ మాటలు చెల్లనేరవు. ఎందుకంటే మీరు చేసిన తప్పులు మొత్తం గమనిస్తున్నారు అక్కడ అధికార పార్టీ. మీకున్న 39 మందికిన ఏ ఒక్కడు మాట్లాడాడు. 119 మంది నియోజకవర్గంలో ఉన్నప్పుడే మీ 4 మాట్లాడేది తప్ప ఇప్పుడు ఎవడు మాట్లాడతాడు? అలా నోరు మొత్తం గొంతు పోయింది మొత్తం అందరివి.